యాక్షన్. బాహుబలిపై బాలీవుడ్ జనాలు అసలు ఏమనుకుంటున్నారు? బాహుబలిని మొదట్లో లైట్ తీసుకున్నారు బాలీవుడ్ జనాలు. మహా అయితే 100-200 కోట్లు కలెక్ట్ చేస్తుంది, పెద్ద గొప్పేముంది అనుకున్నారు. తీరా బాహుబలి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ రికార్డ్స్ తిరగరాసేసరికి బాలీవుడ్ జనాలకి నోట మాట రావట్లేదు. సౌత్ అంటే ఒకవేళ చిన్నచూపు అని మేధావులు చాలాసార్లు అన్నారు కూడా. బహుశా అదే చిన్న చూపు ఉందేమో. బాలీవుడ్ జనాలు ఒక్కరిద్దరు ట్విట్టర్లో స్పందించినా మిగతా వారు కనీసం ఏదో ఒక సందర్భంలో కూడా బాహుబలి పేరు కూడా ఎత్తడం మానేశారు. అక్కడ వారి సొంత సినిమా ప్రమోషన్స్ కి ప్రివ్యూలకు వెళ్లి ఆహా ఓహో అంటూ సొంత డబ్బా కొట్టుకుంటారు. అది కాక వారి హిందీ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వస్తే ఒక హీరోయిన్ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటుంది, ఒక హీరో నాకు ఫలానా తెలుగు హీరోతో కలిసి పనిచేయడం ఇష్టం అంటాడు, మరో హీరోయిన్ ఏకంగా నాకు మహేష్తో వర్క్ చేయాలని ఉంది అంటుంది, ఇంకో హీరోయిన్ నాకు ఆ తెలుగు హీరో డాన్స్ అంటే చచ్చేంత ఇష్టం అంటుంది. ఇదంతా వాళ్ళ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మన హీరోల భజన చేస్తుంటారు. మరి నిజంగా అంత అభిమానం ప్రేమ మన తెలుగు వాళ్ళపై ఉంటే మరి ఇప్పుడెందుకు బాహుబలి సినిమాపై మాట్లాడకుండా ఇంత మౌనంగా ఉన్నారు బాలీవుడ్ జనాలు? వాళ్ళ మౌనం వెనుక అర్థాలేంటో ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పటికీ బాహుబలి సినిమా ఒక రీజనల్ సినిమా అనే మాట్లాడుతున్నారు, కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం అది ఏ భాషలో నిర్మించారు, ఎవరు నటించారు, మనం ఎందుకు చూడాలి అనే భేదం ఎప్పటికీ వారికి కలగదు. అందుకే బాహుబలి సినిమాకి మన దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కీర్తి దక్కింది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని పరిశ్రమల నటుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు కాంత్రయం మాత్రం ఇంతవరకు బాహుబలిపై మాట్లాడలేదు. ఈ సినిమా గురించి బాలీవుడ్ జనాలు ఈర్ష్యపడుతున్నారని ప్రచారం మొదలైంది. ఎవరైనా దేశం గర్వపడే పని చేస్తే మతం ప్రాంతాలతో లింకు పెట్టి చూడొద్దు. బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో మన దేశ సినీ పరిశ్రమ గర్వపడేలా చేసింది. దీని మీద వారు స్పందించాల్సిందే. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.